ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం ఏమనేసి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫిబ్రవరి 23వ తారీఖున అందరూ కూడా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ విద్యార్థులు ఎగ్జామినేషన్ రాయబోతున్నారు. అయితే చాలామంది మనకి కేవలం ఇంకా 10 రోజులు మాత్రమే ఎగ్జామినేషన్ సమయం ఉంది. అయితే ఈ సమయంలో మనకి చాలామంది స్టూడెంట్స్ నన్ను అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే, సార్ ఉన్నటువంటి ఈ 10 రోజుల్లో ఎకానమీ స్కోర్ ఎలా చేయాలి, ఉన్నటువంటి ఈ 10 రోజులలో ఎకానమీ ఏ టాపిక్లు చదవాలి, ఎకానమీలో ఇండియన్ ఎకానమీ నుంచి, ఏపీ ఎకానమీ నుంచి, కరెంట్ ఎకానమీ నుంచి, బడ్జెట్ సర్వే నుంచి ఎన్ని ప్రశ్నలు రావచ్చు, అసలు ఎకానమీ పరంగా 50+ మార్కులు తెచ్చుకోవడానికి మాకు ఏమైనా అవకాశం ఉంటుందా, ఏదైనా కొన్ని అంశాలు మాకు చెప్పండి సార్ అని చాలామంది నన్ను అడిగారు, మెసేజ్ చేశారు, లేకపోతే కొద్దిగా కాల్ చేసి అడిగారు. సో నేను ఇప్పుడు ఏం చెప్తున్నాను అంటే, ఉన్నటువంటి ఈ 10 రోజులలో ఎకానమీని ఎలా చదవాలి అనేది ప్రశ్న. ఎందుకంటే మిత్రమా, నేను చెప్పేటటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని చాలా జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే గతంలో తెలంగాణ గ్రూప్ 1 రద్దయినాయి, అదేవిధంగా తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ జరిగింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గ్రూప్ 1 జరిగాయి, ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎగ్జామ్స్ జరిగాయి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 4 మెయిన్స్ ఎగ్జామ్స్ జరిగాయి, అదేవిధంగా చాలా ఎగ్జామినేషన్ జరిగాయి. కాబట్టి వీటన్నింటినీ కూడా నేను దృష్టిలో పెట్టుకొని నేను ఏ ఎగ్జామ్ జరిగినా కూడా ఖచ్చితంగా ఆ పేపర్ జిరాక్స్ తీసుకొని ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఎక్కడ అడుగుతున్నాడు, ఎలా అడుగుతున్నాడు, అసలు వాళ్ళు ఇచ్చేటువంటి క్వశ్చన్ ఓరియంటెడ్ ఏమిటి అని నేను ఆ నాడీని పసిగట్టి ఉన్నటువంటి ఈ సమాచారం తెలుసుకొని ప్రస్తుతం మారుతున్నటువంటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా బిట్స్ ట్రెండింగ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ నాడీని పసిగట్టి ఆ విధంగానే ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ టెస్ట్ సిరీస్ ని బాగా ప్రాక్టీస్ చేసి మంచి బిట్స్ ని ప్రిపేర్ చేసి మన ఎకానమీ వెంకటేష్ సార్ అనే ఆన్లైన్ యాప్ లో ఇప్పటికే అప్లోడ్ చేయబడింది. దాదాపు నా దగ్గర వందల మంది ఇప్పుడే కొనుక్కొని చాలా మంది ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎకానమీ పరంగా నా యాప్ లో నిజాయితీగా ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు చాలా మంచిగా మెసేజ్ కూడా చేస్తున్నారు, బిట్స్ బాగున్నాయని, మీ వల్ల ఎకానమీ బాగా ఇంప్రూవ్ అయ్యామని చాలా మంది మెసేజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎకానమీ వెంకటేష్ సార్ అనే ఆన్లైన్ యాప్ లో మనకి నా చేత ప్రిపేర్ చేయబడినటువంటి ఏపీ ఎకానమీ టెస్ట్ సిరీస్ ని ప్రతి ఒక్క పేద విద్యార్థి చదవాలనే ఉద్దేశంతో కేవలం 49 రూపీస్ మాత్రమే ఇస్తున్నాం. అదేవిధంగా ఇండియన్ ఎకానమీ టెస్ట్ సిరీస్ ని కేవలం 49 రూపీస్ మాత్రమే ఇస్తున్నాం. అంటే అర్థమేమి, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ ఈ రెండు ఏపీ ఎకానమీ సపరేట్ గా 49 రూపీస్, ఇండియన్ ఎకానమీ సపరేట్ గా 49 రూపీస్. మీకు బోత్ ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ టెస్ట్ సిరీస్ కనుక రెండు కావాలనుకుంటే మన యాప్ లో కేవలం 79 రూపీస్ మాత్రమే ఇస్తున్నాము. దీనిని మీరు బాగా ప్రాక్టీస్ చేయండి మిత్రమా. ఉన్నటువంటి ఈ 10 రోజులలో మీరు రోజుకు 3 టెస్టులు పూర్తి చేసినా కూడా మన యాప్ లో 30 టెస్టులు ఉన్నాయి. ఒక్కొక్క టెస్ట్ కి 50 బిట్స్ ఉంటాయి. ఓకేనా? మీరు దయచేసి మన యాప్ లో ఈ టెస్ట్ సిరీస్ కొనుక్కొని రోజుకి 3 టెస్టులు అయితే మీరు రాయగలిగితే కనీసం ఈ 10 రోజుల్లో 30 టెస్టులు పూర్తి చేస్తారు. ఎకానమీ పైన ఒక అవగాహన వస్తుంది, ఇలా కూడా క్వశ్చన్స్ అడుగుతాడా అనేది మీకు ఒక అవగాహన తెచ్చుకొని మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళండి. మిత్రమా, నేను మళ్ళీ చెప్తున్నాను, ఏ సబ్జెక్ట్ అయినా, ఏపీ హిస్టరీ అయినా, ఇండియన్ పాలిటీ అయినా, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ అయినా ఎగ్జామినేషన్స్ రాయకుండా, బిట్స్ ప్రాక్టీస్ చేయకుండా మీరు దయచేసి ఎగ్జామినేషన్కి వెళ్ళొద్దు. ఉన్నటువంటి ఈ 10 రోజుల్లో ఒక రోజుకు 2 గంటలు ఎకానమీ కేటాయించి ఒక 3 నుంచి 4 టెస్టులు మీరు ప్రాక్టీస్ చేయగలిగితే మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. ఇందులో ఇండియన్ ఎకానమీ బడ్జెట్, ఇండియన్ ఎకానమీ సర్వే, ఇండియన్ ఎకానమీ కోర్ సబ్జెక్టు, ఏపీ ఎకానమీ కోర్ సబ్జెక్టు, ఏపీ బడ్జెట్, ఏపీ సర్వే, 1 ఇయర్ కరెంట్ ఎకానమీ బిట్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపైన బిట్స్, పాలసీలపైన బిట్స్, స్వర్ణాంధ్రపైన అన్ని కలిపి కేవలం మీకు 79 రూపీస్ మాత్రమే ఇస్తున్నాను. మీరు ఒకసారి క్వశ్చన్ పేపర్ ఓరియంటెడ్ చూడండి, నా బిట్స్ ఓరియంటెడ్ చూసి మీరు తర్వాత కొనుగోలు చేసుకోండి. మంచిగా ఉంది. వీటన్నిటిని మేము జిరాక్స్ తీసుకొని ఆఫ్లైన్ లో ప్రాక్టీస్ చేస్తాం సార్. ఎందుకంటే ఎగ్జామ్ ఆఫ్లైన్ లో కాబట్టి మేము ఆఫ్లైన్ లో ప్రాక్టీస్ చేస్తాము. ఆ ఎగ్జామ్ లో మేము చేసేటటువంటి తప్పులని మేము సరిదిద్దుకోవాలి సార్. మాకు మీ టెస్ట్ సిరీస్ పీడిఎఫ్ కావాలి సార్ అనేసి పీడిఎఫ్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. దానికోసం క్రింద ఇవ్వబడినటువంటి నెంబర్కి వాట్సాప్ మెసేజ్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ చేయండి. వీటికి సంబంధించి పీడిఎఫ్ కూడా మేము పంపించే ప్రయత్నం చేస్తాను. ఓకేనా?
మిత్రమా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్లో మీరు చేసేటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో ఆ తప్పులని క్రింది స్థాయిలో నెంబర్ ఆఫ్ టైం బిట్స్ ప్రాక్టీస్ చేసి మీలో ఉన్న లోపాన్ని ఫస్ట్ తొలగించండి. మీరు పెద్ద పుస్తకాలు పెట్టుకుని రివిజన్ చేయడం కాదు. ఈ సమయంలో మీకున్నటువంటి లోపాలు, మీరు చేసేటువంటి తప్పులు, మీరు ఎగ్జామినేషన్ చేసేటటువంటి పెద్ద తప్పులు ఏవైతే ఉన్నారో వాటిని ఇప్పుడే ఎగ్జామినేషన్స్ రాసి ఇప్పుడే బిట్స్ ప్రాక్టీస్ చేసి మీలో ఉన్నటువంటి లోపాన్ని దయచేసి తొలగించుకోండి. ఇవే సక్సెస్ అయిన వాడికి సక్సెస్ కాని వాడికి తేడా ఏమనేసి అంటే, సక్సెస్ అయిన వాడు బిట్స్ బాగా ప్రాక్టీస్ చేసి వాడు చేసేటువంటి తప్పుల్ని క్రింది స్థాయిలో సర్దిద్దుకొని వెళ్ళుంటాడు కాబట్టి వాడు డైరెక్ట్ సక్సెస్ అయ్యి జాబ్లో జాయిన్ అవుతాడు. కానీ మనం ఇంకా నా సబ్జెక్టు కాలేదు, ఇంకా సిలబస్ పూర్తిగా కాలేదు అని పెద్ద పుస్తకాలు పట్టుకొని చదువుతూ ఉంటాం. పెద్ద పుస్తకాలు చదవడం గొప్ప కాదు. ఆయా టాపిక్ల పైన మీరు బిట్స్ ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. ఓకేనా? ఇదొకటి. ఓకేనా? మీకు పీడిఎఫ్ కావాలన్నా కూడా మనకి క్రింది నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసే వస్తుంది. అదేవిధంగా మన యాప్ గురించి సమాచారం తెలుసుకోవాలన్నా లేదా డైలీ 10 నుంచి 12 న్యూస్ పేపర్లు నేను చదువుతూ ఉంటాను. ఆ 12 న్యూస్ పేపర్లో కూడా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కరెంట్ అఫైర్స్ కూడా మీరు రోజు పేపర్ చదవకుండా మన వాట్సాప్ ఛానల్ ద్వారా చదవచ్చు. ఆ కటింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కటింగ్స్ నేను పోస్ట్ చేస్తున్నాను. మన వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వాలనుకుంటే క్రింద ఇవ్వబడినటువంటి వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ ఇవ్వబడింది, దాంట్లో జాయిన్ అవ్వండి. ఈ వాట్సాప్ ఛానల్కి వెళ్ళి పైన ఫాలో ఉంటుంది, ఫాలో కొట్టిన తర్వాత బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క పోస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు నేనేమంటానంటే, ఉన్నటువంటి ఈ 10 రోజుల్లో మిత్రమా విద్యార్థులందరూ కూడా నేను చెప్పేది, ఉన్నటువంటి ఈ 10 రోజుల్లో మీ ప్రిపరేషన్ బాగా కొనసాగించండి. బిట్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. బిట్స్ ప్రాక్టీస్ చేస్తే మీరు విజయం బిట్స్ ప్రాక్టీస్ చేయకపోతే మీరు విజయం సాధించలేరు. ఎందుకంటే బిట్స్ ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు మనకి ఇండియన్ ఎకానమీ మరియు ఏపీ ఎకానమీ ఈ రెండు కూడా గతంలో 150 మార్కులకు మనకు ఉండేది. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎకానమీ పార్ట్ని 75 మార్కులకు తగ్గించడం అనేది జరిగినది. ఇప్పుడు ఈ 75 మార్కులో ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ రెండు కూడా 75 మార్కులు అన్నది, కానీ ఇండియన్ ఎకానమీ ఇన్ని మార్కులకు ఇస్తాము, ఏపీ ఎకానమీ ఇన్ని మార్కులకు వస్తామని వాళ్ళు చెప్పలేదు. అయితే మనం ఊహించుకోవచ్చు ఎన్ని మార్కులకు వస్తాయనేసండి. మిత్రమా, ఇండియన్ ఎకానమీ 45 మార్క్స్కి వస్తాయి. మీరు కావాలంటే చూసుకోండి, ఇంత అడిగేది. ఒకవేళ అటు ఇటు అడగచ్చు, మళ్ళీ మీరు చెప్పింది కరెక్ట్గా వస్తుందా సార్ అని క్వశ్చన్ చేయకండి దయచేసి. ఓకేనా? అదేవిధంగా ఏపీ ఎకానమీ ఒక 30 మార్క్స్ వరకు మనకు రావచ్చు. మిత్రమా గుర్తుపెట్టుకోండి, ఇండియన్ ఎకానమీలో ఏపీ ఎకానమీలో అంటే ఎకానమీ పార్ట్లో 50+ మార్కులు తెచ్చుకోవడం అంత పెద్ద కష్టమేమో కాదు అని నాకు అర్థమవుతుంది. ఎలా అనేసి అంటే, ప్రస్తుత ప్రభుత్వం నిరుద్యోగుల వైపు ఉంది. 2024 ఫిబ్రవరి 25వ తారీఖున మనకు ఇదే గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ జరిగింది. ఆ పేపర్ చాలా కష్టతరంగా వచ్చిన కారణంగా నిరుద్యోగుల యొక్క బాధ ఎలా ఉంటుందో తర్వాత మనం తెలియజేశాం. సరే, ఎప్పుడు కూడా ఎకానమీ పేపర్ 75 మార్కులకి ఉంటుందని చెప్తూనే ఉన్నారు. ఇందులో 50 మార్కులు పైగా తెచ్చుకోవడము పెద్ద కష్టమేమో కాదని నేను అంటాను. ఎలా అంటాననేసి అంటే, ఈసారి ఎకానమీ పేపర్ అంతగా కష్టంగా రాకపోవచ్చు, జాగ్రత్త గమనించండి. ఎందుకంటే గతంలో కూడా టీడీపీ ప్రభుత్వం నిర్వహించినప్పుడు గ్రూప్ 2 ఎగ్జామినేషన్ నిర్వహించినప్పుడు ఎకానమీ పేపర్ అంత కష్టంగా ఏం రాలేదు. ఓకేనా? మీరు ఆల్రెడీ ప్రీవియస్ పేపర్ ఒకసారి చూడండి, బాగా చదివితే మీకు అర్థమవుతుంది. ఓకేనా? సరే, ఈ విషయం పక్కన పెడదాం. ఇప్పుడు మీరు ఎకానమీలో 50+ మార్క్స్ తెచ్చుకోవాలనుకుంటే సాధ్యమే. ఇప్పుడు ఇండియన్ ఎకానమీ 45 మార్క్స్ వరకు అడుగుతాడు, ఏపీ ఎకానమీ 30 మార్క్స్ వరకు అడుగుతాడు. ఈ రెండింటిలో కూడా మంచి స్కోరింగ్ గల సబ్జెక్ట్ ఏమైనా అంటే ఏపీ ఎకానమీ. ఏపీ ఎకానమీ అనేది మనకి నిత్య జీవితంలో మనకి రోజు కూడా కంటికి కనిపించేటటువంటి అంశాలు ఏపీ ఎకానమీ. ఓకేనా? రోజు పేపర్ ఎవరైతే చదువుతారో వాళ్ళకి ఏపీ ఎకానమీ అంత కష్టతరంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే నేను ఖచ్చితంగా ఈనాడు పేపర్, ఆంధ్రజ్యోతి పేపరు కంప్లీట్ గా ఫస్ట్ నుండి లాస్ట్ పేజ్ వరకు టీడీ ప్రభుత్వం తీసుకున్న ప్రతి ఒక్క నిర్ణయాన్ని కూడా నేను చదువుతాను. ఎందుకనేసి అంటే ఏపీ ఎకానమీ బుక్ అన్న, ఏపీ ఎకానమీ సర్వే అన్న, ఏపీ ఎకానమీ బడ్జెట్ అన్న పేపరే మిత్రమా. ఆల్మోస్ట్ ఏపీ ఎకానమీ మార్క్స్, ఏపీ ఎకానమీ క్వశ్చన్స్ వచ్చాయి అంటే ఖచ్చితంగా అది పేపర్లోని అంశాలే. 100కి 100% చెప్తున్నా. ఓకే, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇది మనకి నిత్య జీవితంలో కనిపించేది, ఖచ్చితంగా మనకి ఒకసారి చదువుతూ గుర్తుండిపోయేటటువంటి సబ్జెక్టు. అదేవిధంగా దీంతో పోలిసి ఇది సిలబస్ తక్కువే.
అదేవిధంగా మనకి కంటికి కనిపించేటటువంటి ఏపీ ఎకనామిక్ పార్ట్ ఏదైతే ఉందో దీనిలో 30 మార్క్స్ తెచ్చుకోవడం మనకి సాధ్యమే. ఒకటి, దీన్ని బాగా చదవండి, మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. మరి ఇండియన్ ఎకానమీలో 45 మార్క్స్ అన్నాను. దీంట్లో కోర్ సబ్జెక్ట్ ఈ 45 మార్క్స్ లో కోర్ సబ్జెక్ట్ నుంచి ఒక 30 మార్క్స్ వరకు రావచ్చు మిత్రమా. 30 మార్క్స్ వరకు వస్తుంది. మిగతా 15 మార్కులు వచ్చి బడ్జెట్, సర్వే, కరెంట్ ఎకానమీ నుంచి ఒక 15 మార్కుల వరకు వస్తుంది. 15 మార్కుల వరకు వస్తుంది. ఇది మిత్రమా ఇప్పటికే 75 మార్కులు మనకి పూర్తయింది. ఇది ఇండియన్ ఎకానమీలో 45 మార్క్స్, కోర్ సబ్జెక్ట్ నుంచి 30 మార్క్స్, ఇక్కడ బడ్జెట్, సర్వే, కరెంట్ ఎకానమీ నుంచి ఒక 15 మార్క్స్, 20 మార్క్స్ వచ్చినా 20 మార్క్స్ వరకు వచ్చినా ఇక్కడ అభ్యంతరం ఏమీ లేదు. ఒకటి, మరి ఏపీ ఎకానమీలోకి వచ్చి మీరు బాగా చూసుకోవాల్సింది వచ్చి రీసెంట్లీగా పాలసీస్ బాగా చదవండి. ఈ పాలసీస్ కూడా సిలబస్ లో ఉండేది మనకి ఇండస్ట్రియల్ పాలసీ ఒకటి ఉంది, రెండవది ఐటీ పాలసీ అని మరొకటి ఉంది. ఈ రెండు పాలసీలు కూడా ప్రస్తుతం సిలబస్ లో ఉన్నటువంటి పాలసీలు. వీరెండింటిని బాగా చదువుతూ మిగతా పాలసీస్ కూడా బాగా చదవండి. అందరూ కూడా చాలా మంది నన్ను అడిగారు, సరే మన యాప్ లో శ్వేతపత్రాల పైన బిట్స్ అప్లోడ్ చేయలేదు ఎందుకని అడిగాడు. శ్వేతపత్రాల గురించి సిలబస్ లో ఎక్కడా మెన్షన్ చేయలేదు, కానీ అయినా కూడా అది ఏపీ ఎకరంలో భాగమే కదా సార్ అని నన్ను చాలా మంది అడుగుతున్నారు. మిత్రమా, శ్వేతపత్రాల పైన 1 బిట్టు లేదా 2 బిట్లు అడిగితే అంతకంటే ఎక్కువ అడగడు. 1 బిట్టు లేదా 2 బిట్లు అడగచ్చు, అంతకంటే ఎక్కువ వాడు అడగడు. ఆ శ్వేతపత్రాలు అంత పెద్ద సబ్జెక్ట్ ని, అంత పెద్ద కంటెంట్ ని, అంత పెద్ద సిలబస్ ని మనం చదవాల్సిన అవసరం లేదు. ఆ శ్వేతపత్రాల పైన పెట్టే దృష్టి కంటే ఏపీ పాలసీస్ పైన దృష్టి పెట్టండి, మంచి మార్కులు వస్తాయి. అదేవిధంగా ఈ శ్వేతపత్రాల పైన దృష్టి పెట్టేదానికంటే స్వర్ణాంధ్ర డాక్యుమెంట్ ఉంది కదా, ఈ స్వర్ణాంధ్ర డాక్యుమెంట్ పైన మీరు ఫోకస్ చేయండి, మంచి మార్కులు వస్తాయి. ఓకేనా? అదేవిధంగా మీరు ఏపీ ఎకానమీలో మంచి స్కోర్ సాధించాలనుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తీసుకున్న నిర్ణయాల పైన మంచి బిట్స్ పడతాయి. అంటే పాలసీస్ కానీ, స్వర్ణాంధ్ర కానీ, కరెంట్ ఏపీ ఎకానమీ కానీ వీటిపైన మంచి మార్కులు పడతాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం 13 వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఈ 13 వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలను ఏ జంతువులను సంరక్షిస్తారు, పాత జిల్లాల ప్రకారం అవి ఏ జిల్లాలో ఉన్నాయి, కొత్త జిల్లాల ప్రకారం అవి ఏ జిల్లాలో ఉన్నాయి అని బాగా నేర్చుకోండి. రీసెంట్ గా ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023-24 వచ్చింది మనకి. దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏమైనా అంశాలు ఉన్నాయో వాటిని బాగా నేర్చుకోండి. ఒకటి. రెండవది, మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ గారు వాట్సాప్ ద్వారా ప్రజాసేవలను అందించే ఉద్దేశంతో మనకు రీసెంట్ గా మనకి ప్రత్యేక కార్యక్రమాన్ని వాట్సాప్ ద్వారా ప్రారంభించారు. ఓకేనా? అదేవిధంగా ఆ ఫోన్ నెంబర్ చూసుకోండి, ఎప్పుడు కార్యక్రమం ప్రారంభించాలో చూసుకోండి. ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో విదేశస్తులు వచ్చి పెట్టుబడి పెట్టబోతున్నారు. ఏ కంపెనీలు ఎక్కడ పెట్టబోతున్నాయి, ప్రాంతాల వారీగా నేర్చుకోండి. ఉదాహరణకి లాస్ట్ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ లో ఏటి కొప్పాక దేనికి ప్రసిద్ధి అని అడిగాడు. ఇలా ప్రసిద్ధి గల ప్రదేశాలు కూడా అడగచ్చు. ఓకేనా? మనకు రీసెంట్ గా మనకు జియో ట్యాగ్ వచ్చింది. ఎక్కడ? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆత్రేయపురం పూతరేకులకి రీసెంట్ గా జియో ట్యాగ్ వచ్చింది. ఇలా ఆత్రేయపురం పూతరేకులు దేనికి ప్రసిద్ధి అని కూడా అడగచ్చు. ఏటి కొప్పాక బొమ్మలు ఉన్నాయి కదా, అవి దేనికి ప్రసిద్ధి అని అడగచ్చు. ఏ ప్రాంత ప్రసిద్ధి అడగచ్చు. కలంకారీ వస్తువులు దేనికి ప్రసిద్ధి అని అడగచ్చు. ఓకేనా? తిరుపతిని ఆర్థికంగా కానీ లేకపోతే దేని పరంగా ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేయబోతున్నారా, లేదా ఎంఎస్ఎంఈ పరంగా అభివృద్ధి చేయబోతున్నారా, ఇలా ప్రాంతాలు కూడా బాగా నేర్చుకోండి. రాజధానికి సంబంధించినటువంటి విషయాలు కూడా బాగా నేర్చుకోండి. పోలవరం ప్రాజెక్టు గురించి చూడండి. ఓకేనా? పాత బడ్జెట్ పాత సర్వేని బాగా చదవండి, కొత్త బడ్జెట్ కొత్త సర్వేని అంత బాగా చదవాల్సిన అవసరం లేదు. ఓకేనా? అదేవిధంగా ఫిబ్రవరి 23వ తారీఖున ఎగ్జామినేషన్ జరుగుతుందా, పోస్ట్ పోన్ అవుతుందా చాలా మంది అంటున్నారు. పోస్ట్ పోన్ అనే మాట దయచేసి తీసుకురావద్దండి. రోస్టర్ విధానం కేసు కోర్టులో ఉంది కాబట్టి ఆ కేసు కోర్టు ఏ తీర్పు ఇస్తుంది అనే దానికంటే ముందుగా మన ప్రిపరేషన్ మనం కొనసాగించుకొని ఫిబ్రవరి 23వ తారీఖులో రెడీగా ఉండే ప్రయత్నం చేయండి. ఓకేనా? ఇది మిత్రమా ఏపీ ఎకానమీలో కానీ ఇండియన్ ఎకానమీలో కానీ మీరు స్కోర్ చేయొచ్చు. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను మిత్రమా, ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీలో మీరు 50+ మార్క్స్ సాధించడము సాధ్యమే. నేను చెప్పిన ప్రాసెస్ బాగా ఫాలో అవ్వండి. ఎవరైతే రోజు పేపర్ చదివి ఉంటారో వాళ్ళకి మంచి మార్కులు వస్తాయి.
నేను రోజు పేపర్ చదువుతా, అఫీషియల్ బడ్జెట్ చదివాను, అఫీషియల్ సర్వే చదివాను, అఫీషియల్ పాలసీ చదివాను, అఫీషియల్ సమాధాన డాక్యుమెంట్ చదివాను. వీటన్నిటిని కూడా నేను చదివి మన యాప్ లో బిట్స్ అప్లోడ్ చేయడం అనేది జరిగినది. వీలైనంత వరకు మీరు పీడిఎఫ్ తీసుకునే ప్రయత్నం చేయండి. పీడిఎఫ్ తీసుకుని మీరు జిరాక్స్ తీయించుకొని ఆ బిట్స్ ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. కొద్దిగా అమౌంట్ అయినా పర్వాలేదు నా ఉద్దేశం. ఎందుకంటే మనకి మీరందరూ కూడా విద్యార్థులందరూ కూడా ఏపీ హిస్టరీ పాలిటీ చాలా ఈజీ అని, ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ కష్టం, సైన్స్ అండ్ టెక్నాలజీ కష్టం, అంటే సెకండ్ పేపర్ చాలా కష్టం, ఫస్ట్ పేపర్ చాలా ఈజీ అని అందరూ కూడా ఫస్ట్ పేపర్ మీద పడ్డారు. ఫస్ట్ పేపర్ మీద కనుక ఎగ్జామినర్ కన్ను తెరిచాడంటే ఫస్ట్ పేపర్ కంటే సెకండ్ పేపర్ ఇంకా చాలా ఈజీగా రావచ్చు. అలాంటి సందర్భంలో మనం ఎందుకు ఎకానమీ పార్ట్ వదిలేసాం, మనం ఎందుకు సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ వదిలేసామని బాధపడేదానికంటే ముందుగా మీరు ఈ ప్రయత్నం చేయండి. మన యాప్ లో బిట్స్ బాగా రాయండి మిత్రమా. నేను నా స్వార్థం కోసం కాదు చెప్పడము, మన యాప్ లో బిట్స్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళ గురు అడగండి. నేను ఏ విధంగా బిట్స్ అప్లోడ్ చేశాను, ఏ విధంగా కంటెంట్ ఇచ్చాను, నేను ఎంత బాగా కవర్ చేశాను అనేది కూడా మీరు ఒకసారి వాళ్ళు అడిగి కనుక్కొని తర్వాత తీసుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా? ఇది మిత్రమా, ఎకానమీ పరంగా మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మీరు రోజుకు 3 టెస్టులు పూర్తి చేస్తే, రోజుకి 3 టెస్టులు పూర్తి చేస్తే 10 రోజులు 30 టెస్టులు పూర్తి అయిపోతాయి. మన యాప్ లో ఉండేది 30 టెస్టులే. ఓకేనా? ఒకసారి చూసి వెళ్ళండి. ఓకేనా? కాబట్టి ఎకానమీ పరంగా ఈ విధంగా మంచి మార్కులు సాధించే ప్రయత్నం చేయండి. శ్వేతపత్రాలు అనే విషయం పక్కన పెట్టండి. పాలసీస్ పైన బాగా ఫోకస్ చేయండి. స్వర్ణాంధ్ర పైన బాగా ఫోకస్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాలపైన ఫోకస్ చేయండి. ఆంధ్రప్రదేశ్ సూపర్ 6 అనే పథకాలపైన ఫోకస్ చేయండి. కోర్ సబ్జెక్ట్ పైన ఫోకస్ చేయండి. మంచి మార్కులు వస్తాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న 15వ ఆర్థిక సంఘం సిఫారసులు బాగా నేర్చుకోండి. ఓకేనా? వీటన్నిటి కూడా మీరు నేర్చుకున్నట్లయితే మంచి మార్కులు సాధించవచ్చు. ఓకేనా మిత్రమా? ఎకానమీ పరంగా మీకు ఏ డౌట్ ఉన్నా కూడా, ఎకానమీ పరంగా మాకు భయాందోళనకి మేము గురవుతున్నాం సార్, మాకు ఎకానమీ కొద్దిగా ధైర్యం చెప్పండి సార్ అనేసి అంటే క్రింది ఇవ్వబడినటువంటి నెంబర్కి వాట్సాప్ మెసేజ్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ చేసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా నా నుంచి ఎకానమీ పరంగా మంచి సపోర్ట్ ఉంటుందని నేను మాటిస్తున్నాను. మీకు ఇచ్చిన మాట కంటే మన యాప్ లో ఇంకా ఎక్కువే అప్లోడ్ చేశాను మిత్రమా. నేను చెప్పాను జనవరి చివరి వరకు మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటానని చెప్పాను. జనవరి చివరి వరకు మన యాప్ లో అప్డేట్ ఇవ్వడం అనేది జరిగినది. బాగా గమనించండి. ఓకేనా? అది ఓకేనా? ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి లింక్ షేర్ చేయండి. అదేవిధంగా ఎకానమీ మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఈ నెంబర్కి, క్రింది నెంబర్కి వాట్సాప్ మెసేజ్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ చేసే ప్రయత్నం చేయండి. నార్మల్ కాల్స్ రావు మిత్రమా. మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. లేదా నా పర్సనల్గా మాట్లాడుకుంటే నాకు ఫోన్ కూడా చేయొచ్చు, అభ్యంతరం ఏమీ లేదు. ఎకానమీలో మీకు 50+ మార్క్స్ తెప్పించే విధంగా నేను హార్డ్ వర్క్ చేసి మన యాప్లో బిట్స్ అప్లోడ్ చేశాను మిత్రమా. నేను టార్గెట్ 50+ మార్క్స్ తెప్పించాలని పెట్టుకున్నాను. ఓకేనా? ఈజీగా వస్తే చాలా పేపర్ చాలా ఈజీగా వస్తే 60+ కూడా రావచ్చు. చాలా కష్టంగా వస్తే 40+ మార్క్స్ కూడా రావచ్చు. అందులోనే ప్రాజెక్ట్ 75 చెప్పి ఎకానమీ 75 తెచ్చుకోవచ్చు. నేను ఎప్పుడు కూడా చెప్పను, ఇది కాంపిటేటివ్ ఫీల్డ్ కాబట్టి. ఓకేనా? థ్యాంక్ యూ టు ఆల్.